హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మనం అనుకున్న ఈ రివ్యూ అండ్ రియాక్షన్ సెషన్లో సెకండ్ షార్ట్ ఫిల్మ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ షార్ట్ ఫిల్మ్ స్మైల్ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిందనమాట. షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చేసి కులవృత్తి స్వర్ణకారుడి వెధ. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి 12 minutes దాకా ఉంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చూసేద్దాం. అదే పిక్చర్ కావాలి. ఇప్పుడు లాగానే కొంచెం డబ్బులు అవసరపడింది. ఓకే మోహన్, ఇస్తాను. త్వరలో ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ సార్ గారు. ఓకే. ఏమన్నా ఫోన్ చేసావు? డబ్బులు అవసరం అన్నావు, ఏంటి కనుక్కుందాం వచ్చా? ఏం లేదు ఉదయ్, చిల్లి బిల్లు పెట్టుకున్నాను కదా, నీకు తెలుసు కదా. మా ఫ్రెండ్ మోహన్ ఆచార్య ఉన్నాడు కదా, ఆయనకి అమౌంట్ ఇచ్చాను. ఆయన పరిస్థితులు బాగలేదు, మనం అడగాలంటే కొంచెం మొహమాట అంటూ వస్తుంది. ఇప్పుడు ఈసారి ఇవ్వలేకపోతున్నాడు, అందుకే నేను అడిగాను. అరే, మా మోహనాచారికి ఎంత ఇబ్బంది వచ్చిందా? ఏంటన్నా, తాత ముత్తాతల దగ్గర నుంచి చక్కగా స్వర్ణకార వృత్తిలో ఉండి చక్కగా జీవనం సాగిస్తూ అన్నీ బాగా చేస్తూ ఉంటారు, చాలా సాంప్రదాయంగా ఉంటారు వాళ్ళు. ఆ కుటుంబం జనం శ్రేయస్ కోసం కొడతా ఉంటుంది ఎప్పుడు కూడా. మంగళసూత్రాలు చేస్తే ఇవాటికి కూడా మోహనాచార్య వాళ్ళు భోజనం చేయకుండా పొద్దునేస్తే సాయంకాలం ఇచ్చేస్తారు. ఇప్పుడు పెళ్లి మంగళసూత్రాలు అయితే పూజ చేయింది ఎవరు? మరి అట్లాంటి కుటుంబానికి ఇంత కష్టం రావడం ఏంటి, ఇంత ఇబ్బంది పడతాం ఏంటి? ఆయన శ్రీ పోతులు రేపు వరకు అప్పడాలి. సరే, ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు, మార్కెట్ పరిస్థితి బాగాలేదు, టైట్లో ఉన్నాం. మోహనాచారి మన స్నేహితుడే, కానీ ఒకసారి అడిగేస్తే ఇంక చేసేదే ఉందో, మనం చేయగలిగింది ఏం లేదు ప్రస్తుతానికి. ఉదయ్ గారు, అవును, ఉదయని కూడా అమౌంట్ అడిగాను, అడ్జస్ట్ అవ్వదని అని చెప్పాడు. ఈ వారంలో అమౌంట్ చూసేది. ట్రై చేస్తాను. నాన్న దిద్దులు తెచ్చావా? తేలేదు నాన్న, నిన్ను చూద్దామని వచ్చా నాన్న.
నువ్వు చేసేది బంగారం పనేనా నాన్న? అమ్మకి నాకు ఎప్పుడు ఒక్క గొలుసు కూడా కొనిపెట్టలేదు నాన్న. దిద్దులు వేసుకుని ఎన్ని రోజులు తిరగాలి నాన్న? ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. దిద్దులు చేపించేదాకా ఇంట్లోకి రామాక నాన్న. పుట్టి పెద్ద తప్పు చేశాను నాన్న. క్షమించరా ప్లీజ్ రా. అయ్యా నమస్తే, పని దగ్గరే ఉన్నాను అయ్యా, ఇప్పుడే వస్తున్నా. సీట్ గారు పిలిచి ఇప్పుడే వస్తా. షాపులన్నీ నెట్వర్క్ చేయమని చెప్పా, మొత్తం నెట్వర్క్ చేసావా? మొత్తం చేసా అన్న. అంతా ఓకేనా? ఓకే అన్న, నీకోసం ఎదురు చూస్తున్నా. సరే కదా. నమస్తే సేటు గారు. నమస్తే అండి, కూర్చోండి. బాస్ ఈయనే సేటు గారు. సేటు గారు ఈయనే మా బాస్. నమస్తే అండి. నేను కోల్కతాలో గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు చేపించే క్వాలిటీ కంటే 50% తక్కువకి మేము చేసేస్తాం. క్వాలిటీ పక్క. ఈ మేకింగ్ వల్ల మీరు కస్టమర్ కూడా రూపాయి తక్కువకి ఇవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీ ఆర్డర్ని 10 days లో అయ్యే పని కూడా సింగిల్ డేలో చేసేస్తాం. మీకు అన్ని కలిసి వస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. సమయం కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది, కస్టమర్ ముందు మీ వాల్యూ పెరుగుతుంది. ఆలోచించుకోండి. నమస్తే అండి. వర్క్ ఏది? ఆరోగ్యం బాగాక చేయలేదండి. అది చాలా రోజులు అయిపోయింది కదా. మీ నాన్నగారి తల నుంచి ఇప్పుడు దాకా నా దగ్గర చేస్తాం. ఎప్పటికైనా ఏదో చెప్తున్నాం. ఇలా లేట్ అయితే ఎలా? ఇంట్లోనూ బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేదండి. ఇలా కుదరదులే కానీ పాత పెండింగ్ డబ్బులన్నీ కట్టేసేసి ఇక పనికి మొత్తాన్ని నాకు చెప్పేసాడు. సార్ ఈసారి చూడండి సార్. సార్ ఇంకేం చెప్పద్దు సార్. మీరు అలా అంటే లేదు లేదు, ఇప్పటికిప్పుడు అంటే ఎలా అండి? అసలే ఒంట్లో కూడా బాగాలేదండి. పెద్ద మనసు చేసుకుని 2 రోజులు టైం ఇవ్వండి. మా నాన్నగారి దగ్గర నుంచి మీ దగ్గర చేస్తాం సార్. నాకు వేరే పని కూడా రాదండి. మీరే ఎలా కూడా ఆలోచించండి అయ్యా. నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చాను, దాని ధర్మం చేయడం కాదు. నాకు ఇక్కడ ఎవరు తక్కువ సార్ దగ్గర తీసుకుంటాను. నాకు రావాల్సిన అమౌంట్ మొత్తం నెల రోజులు సెటిల్ చేసి బయటికి వెళ్ళిపో. నేను మా అంత మంచిగా కాదు. కావాల్సిన అమౌంట్ నెల రోజులు ఇవ్వకపోతే నీ అందు చూస్తా. నా అంత దురదృష్టం ఎవరు ఉంటాయి. ఇక సెలవయ్యా. ఆవిడతో పని అయిపోయింది, ఎగిలిపోయాడు. ఇక మీతోనే డీల్. ఓకే డన్. ఓకే డన్. తక్కువ రేటుకి హార్మోన్స్ అందిస్తే మనకే మిగులుతుంది అన్న. మనం కార్పొరేట్ ని కాపీ కొట్టాంరా. ముందు మనం తక్కువ ప్రాఫిట్ తో వాళ్ళకి అందిస్తాం. లాభం రాకపోయినా పర్వాలేదు. కొన్ని రోజులకి, నెలలు కూడా కాదు, మార్కెట్ మొత్తం మన సొంతం అవుతుంది. అప్పుడు మనం ఎంత అమ్మమంటే అంత అమ్మాల్సిందేరా. దానికోసమే ఈ ప్రయత్నం. కొన్ని వర్కులు మనకు రావు కదన్నా, అది ఎలా? రేయ్, రాని వర్కులు ఇక్కడ తయారు చేపించి
వచ్చిన వర్కులన్నీ మనకు తెలిసిన మిషన్ మీద తీపిస్తావురా, తక్కువ టైంలో అందిస్తావురా. ఇక మనమేనా మోనో పని. నాన్న, చిన్నప్పుడు మంచి ఉద్యోగ అవకాశం వచ్చినా వద్దన్నావు, మన కుల వృత్తిని కాపాడాలన్నావు. ఇప్పుడు చూసావా నా పరిస్థితి. మా తాత ముత్తాతల నుంచి మా నాన్నకి, మా నాన్న నుంచి నాకు సంక్రమించిన ఈ కుల వృత్తిని తప్పకుండా పాటిస్తావా? అలాగే నాన్న. నాకు మాట ఇవ్వు నాన్న. తప్పకుండా నాన్న. మన వృత్తి సంఘంలో మంచి పేరు తెస్తుంది. అలాగే నాన్న. అలాగే నాన్న. మాటిస్తావా? అలాగే నాన్న. మన వృత్తి సంఘంలో పేరు తెస్తుంది. మాటిస్తావా? అమ్మకి నాకు పుట్టి చేశాను. నన్ను క్షమించండి స్వామి. ఇది ఒక మోహనాచార్య కాదు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలైన కులవృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాన్ని కాపాడుకుందాం. కులవృత్తులపై ఆధారపడి జీవించే ప్రతి ఒక్క కుటుంబానికి మా ఈ చిత్రం అంకితం. ఓకే, సో స్మైల్ మోహన్ బ్రో, సో ఫస్ట్ థింగ్ నాకు బాగా కనిపించింది ఇందులో మీ యాక్టింగ్ బాగా కనిపించింది. సగం మీ యాక్టింగ్తో లాక్కొచ్చేసారు షార్ట్ ఫిల్మ్ అంతా కూడా. రెడీమేడ్ గోల్డ్ తయారు చేయడం ఇవన్నీ మిషన్స్ ఏమైనా వచ్చిన తర్వాత న్యాచురల్గా ఒరిజినల్గా చేసే వాళ్ళ యొక్క పనులు పోయి చాలామంది వేరే వేరే పనులు వాళ్ళకి రాని పనులు కూడా చేసి సెట్ అవ్వడము ఇవన్నీ చేశారనమాట కాలక్రమేణా. దాన్ని మీరు సింబాలిక్గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఎండింగ్ అనమాట. యాక్చువల్గా నేను ఎండింగ్కి వచ్చేసరికి మీకు సంథింగ్ అతను ఆ షాప్ వాళ్ళని మోసం చేసి మళ్ళీ మీ దగ్గరికి రావడం ఏదో జరిగిద్ది అనుకున్నాను. బట్ చాలా న్యాచురల్ ఎండింగ్, రియలిస్టిక్ ఎండింగ్ ఇచ్చారు మీకు షార్ట్ ఫిల్మ్కి. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. సో మీ యాక్టింగ్ బాగుంది. అండ్ వేరే గోల్డ్ తయారు చేయడానికి వచ్చిన సేట్ డీల్ చేసుకున్న సేట్ యాక్టింగ్ చాలా బాగుంది, బాగా నచ్చింది. సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ మేరకు బాగా చేశారు. కంటెంట్ పరంగా అయితే సోషల్ సబ్జెక్టు అండ్ ప్రాపర్ బిగినింగ్ ఉంది అండ్ ప్రాపర్ ఎండింగ్ ఉంది. సో వెరీ గుడ్ అక్కడ. అండ్ మీరు ఎడిటింగ్ మొబైల్లో చేశారా లేకపోతే సిస్టంలో చేశారా? ఒకవేళ సిస్టంలో చేస్తే ఏ సాఫ్ట్వేర్ వాడారు, లేకపోతే మొబైల్లో చేస్తే ఏ యాప్ వాడారో కింద కామెంట్లో చెప్పండి, మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అవి వెళ్తా ఉంటే చిన్నగా వాటిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనేది మీ దగ్గర ఒక టైప్ మ్యూజిక్ వస్తుంది, అంటే ఎమోషనల్ మ్యూజిక్ వస్తుంది. తర్వాత అతను ఎవరైతే గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఇవన్నీ డీలింగ్ చేసుకుంటున్నాడో అక్కడికి వెళ్ళేసరికి మ్యూజిక్ వెంటనే మారిపోతుంది అనమాట. ఆ వెంటనే మళ్ళీ ఆఫ్టర్ 5-6 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీ బిట్ వచ్చినప్పుడు మళ్ళీ మ్యూజిక్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ ఫాస్ట్ మ్యూజిక్ చేంజ్ అవ్వడం వల్ల కనెక్షన్ అనేది అంటే చూసే వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి కనెక్షన్ కుదరదు అనమాట. అంటే అదే సెకండ్లో వెంటనే ఈ యొక్క మూడ్లోకి రావాలి, వెంటనే మళ్ళీ ఎమోషనల్ మూడ్లోకి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది చూసే వాళ్ళకి. సో అదొకటి చూసుకోండి. మ్యూజిక్ అనేది ఫాస్ట్గా మార్చకుండా అతను వచ్చినా మీరున్నా అతనున్నా సరే ఒక ఎమోషనల్ మ్యూజిక్ పెట్టేసి లాగిచ్చేయచ్చు అనమాట. మీ దగ్గర ఏదైతే ఎమోషనల్ మ్యూజిక్ ఉందో దాన్ని అతను వచ్చినప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు అతను బ్యాడ్ అని చెప్పడానికి మనం మ్యూజిక్తోనే పోర్ట్రే చేయని అవసరం లేదు. ఏదైనా సరే ఒక 1 minute అబోవ్ దాకా ఒకే సీన్లో ఉండే పని అయితే మీరు మీ సీన్ అయిపోగానే వెంటనే ఆ మ్యూజిక్ పెట్టచ్చు అనమాట. 1 minute తర్వాత మళ్ళీ మీదో ఇంకో సీన్ ఇంకో 1 minute ఉందనుకోండి,
అప్పుడు మ్యూజిక్ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే 1 minute దాకా ఒక మ్యూజిక్ కంటిన్యూ చేస్తే అప్పుడు ఒక 10 seconds జనాల ముందు ఆ మ్యూజిక్ రిసీవ్ చేసుకోవడానికి టైం తీసుకుంటారనమాట. మ్యూజిక్ లాంగ్గా ఉంటే జనాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, 10-15 seconds 20 seconds ఒక సీన్ ఉండి ఆ వెంటనే ఇంకొక 10 seconds 20 seconds సీన్ ఉంటే అక్కడ మీరు ఒకటే మ్యూజిక్ లాగిచ్చేయచ్చు, ఏం కాదు. మీ సీన్ అనేది పోర్ట్రే అయిపోతుంది జనాలకి ఆటోమేటిక్గా. ఓకేనా, అదొకటి చూసుకోండి. లిప్సింగ్ కూడా 1-2 చోట్ల పోయింది, అదొక్కటి చూసుకోండి నెక్స్ట్ టైం లిప్సింగ్ విషయంలో. ఆ తర్వాత ఎడిటింగ్లో మీరు ఈసారి షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసేటప్పుడు సినిమాటిక్ బార్స్ వాడండి, పైన కింద సినిమాటిక్ బార్స్. సో దానివల్ల ఏంటంటే ఫిల్మ్ లుక్ వచ్చేస్తుంది చూసే షార్ట్ ఫిల్మ్. ఓకే, సో స్టార్టింగ్ టైటిల్స్ కూడా ఈ యొక్క ఫిల్మ్కి తగ్గట్టే ఫాస్ట్గా పడిపోయాయి అనమాట. సో స్పీడ్గా వెళ్ళిపోవటం వల్ల ఏంటని కనపడలేదు సరిగ్గా, అన్నిటికీ కలర్స్ పెట్టేశారు కదా. సో నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు మాత్రం టైటిల్స్ కొంచెం చిన్నగా వేయండి, చూస్తారు. అండ్ కలర్స్ కూడా ఏదైనా సింగిల్ కలర్ ఒకటి పెట్టండి, ఒకటే కలర్ ఫిక్స్ అవ్వండి టైటిల్స్కి. అంటే ఎల్లో అయితే ఎల్లో, వైట్ అయితే వైట్, రెడ్ అయితే రెడ్, పింక్ అయితే పింక్, వాట్ ఎవర్ ఏదైనా ఒక కలర్ వాడారంటే టైటిల్స్ అన్నిటికీ ఇంకా అదే కలర్ పెట్టండి. ఓకేనా, అప్పుడు చూడడానికి కనెక్షన్ బాగుంటుంది జనాలకి. సో కెమెరా యాంగిల్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం కంటిన్యూటీ చూసుకోండి. అంటే ఇప్పుడు ఒక యాంగిల్లో కెమెరా పెట్టినప్పుడు ఆ యాంగిల్లో సీన్ అంతా చేయండి, అండ్ నెక్స్ట్ యాంగిల్ పెట్టినప్పుడు కూడా ఆ యాంగిల్లో కూడా సేమ్ సీన్ మొత్తం చేయండి. ఓకే, అప్పుడు ఏంటంటే మీరు ఎడిటింగ్లో ఈ యొక్క 2 సింక్ చేసినప్పుడు ఏంటంటే అతికిచ్చినట్టు ఉండకుండా కొంచెం రియలిస్టిక్గా కంటిన్యూటీ ఉన్నట్టుగా ఉంటాయి. ఓకేనా, సో మీరు ఒక సీన్లో ఎన్ని కెమెరా యాంగిల్స్ వాడతారో అన్ని కెమెరా యాంగిల్స్లో ఆ సీన్ అంతా రన్ చేయండి. అప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకి మన ఫ్రేమ్స్ అనేవి అతికిచ్చినట్టు కాకుండా కొంచెం రియలిస్టిక్గా కంటిన్యూగా కనపడతాయి. ఒకవేళ కొంచెం అలా కుదరకపోతే ఎడిటింగ్లో సినిమాటిక్ బార్స్ పెట్టండి, కొంచెం ఈ యొక్క డిస్టర్బెన్స్లు కవర్ అయిపోతాయి. ఓకేనా, సో అది బ్రో మొత్తానికి మీ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క ఇంప్రూవ్మెంట్స్, రియాక్షన్ అండ్ రివ్యూ. సో గైస్, స్మైల్ మోహన్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఇది. యాక్చువల్గా ఏంటంటే ఈయన మా బ్రదర్ లాగా అనమాట, చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు దాకా మా మాటల్లో ఎప్పుడు కూడా నా యొక్క షార్ట్ ఫిల్మ్ని ప్రమోట్ చేయి అది చేయి అని ఎప్పుడు చెప్పలేదన్నమాట. సో ఫ్రెండ్ లాగా అండ్ మన సబ్స్క్రైబర్ లాగా, మొబైల్ ఫిల్మ్ మేకర్ లాగా అన్నిటికీ మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు బ్రదరు. అండ్ మొన్న రివ్యూ చేస్తాం, రియాక్షన్ చేస్తాం అని వీడియో పెట్టినప్పుడు పర్సనల్గా పర్సనల్గా మెసేజ్ కాకుండా యాజ్ ఎ సబ్స్క్రైబర్గా, యాజ్ ఎ మొబైల్ ఫిల్మ్ మేకర్గా మన సబ్స్క్రైబర్గానే కింద వీడియో కింద వచ్చి కామెంట్ చేశారనమాట. యాజ్ ఎ ఆడియన్ గాని ఫాలో అయ్యి కింద లింక్ పెట్టారనమాట వీడియో కింద. సో అది గొప్ప మంచి విషయం. సో అది నాకు హ్యాపీ అనిపించింది. సో గైస్, వెళ్ళి స్మైల్ మోహన్ బ్రో యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి, కంటెంట్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బ్రదర్ యొక్క వర్క్ నచ్చి ఆ బ్రదర్తో మీరు కలిసి పనిచేయాలనుకున్నా, కొలాబరేట్ అవ్వాలనుకున్నా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఆ యొక్క ఛానల్ లింకు అండ్ ఇప్పుడు నేను చూసిన షార్ట్ ఫిల్మ్ లింక్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఈ యొక్క వీడియోని అయితే చూస్తున్నట్లయితే మీ యొక్క షార్ట్ ఫిల్మ్ కూడా మీకు రియాక్షన్ అండ్ రివ్యూ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే ఆ వీడియోల కింద మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్స్ పెట్టారో అవన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను కాబట్టి వాళ్ళ అవసరం లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ని పెట్టండి, అండ్ మేము దానికి రియాక్షన్ రివ్యూ వీడియో డెఫినెట్గా చేస్తామన్నమాట. సో ఇంకా ప్రాసెస్ గురించి తెలియకపోతే ఆల్రెడీ దాని గురించి వీడియో చేసామన్నమాట, ఎవరైతే ఇంకా చూడలేదో వెళ్ళి చూడండి. ఓకే, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి ఒక రియాక్షన్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.